వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇది చాలా సంతోషకరం. ఎస్వీఆర్ అకాడమీ దీన్ని ముందుగానే గమనించి ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్తో మేము ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందిస్తున్నాం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో అన్ని న్యూ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఏపీ హైకోర్టు క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మేము ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అసలు నోటిఫికేషన్లో చాలా రకాల కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఏవేవి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏ పోస్ట్కి ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకేనండి. సో అయితే అన్ని పోస్టులకి కూడా మొత్తం 1620 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయండి. 1620 వేకెన్సీస్ ఉన్నాయి 10 పోస్టులకి. సో 10 కేటగిరీస్కి 10 టైప్ ఆఫ్ పోస్టులకి మొత్తం 1620 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. అది కూడా డిస్ట్రిక్ట్ వైజ్ రిలీజ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తర్వాత వీడియోలో చూద్దాం. కానీ ఈ వీడియోలో చివరి వరకు కూడా మీకు అది కూడా సమాచారం పూర్తిగా అర్థమవుతుంది. అందుకని ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. అయితే అన్ని పోస్టులకి కామన్గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ముందు చూసి పోస్ట్ వైజు మనం మాట్లాడుకుంటూ వద్దాం. ముందు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఈ ఏపీ హైకోర్టు అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ మంత్ మే 13వ తారీఖు స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే జూన్ 2వ తారీఖు నైట్ 11:59 ఈ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. అంటే 13వ తారీఖు స్టార్ట్ అవుతుంది, జూన్ 2వ తారీఖు ఎండ్ అవుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేదాన్ని వెబ్సైట్లోనే చూసుకోమన్నారు. ఎగ్జామ్ డేట్ ఇప్పుడు వరకు మనకి రిలీజ్ చేయలేదు. మరి రాసే వాళ్ళకి అన్ని పోస్టులకు కూడా ఏజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలంటే 1/7/2025 అంటే జూలై 1 వచ్చేసరికి వాళ్ళ ఏజ్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 42 సంవత్సరాలు లోపల ఉండాలి జనరల్ వాళ్ళకైతే. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూసి అయితే వీళ్ళకి 5 సంవత్సరాలు ఇంకా ప్లస్ 5 ఇయర్స్ ఉంటుంది. అంటే 42 + 5 47 వరకు, అంటే 18 to 47 అనమాట వీళ్ళకి. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ప్లస్ 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. వాళ్ళకి 18 నుంచి 52 సంవత్సరాల మధ్యలో వాళ్ళు రాసుకోవచ్చు. ఇది ఏజ్ క్రైటీరియా. ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. కంప్యూటర్ ద్వారానే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. మీరు కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం చాలా పోస్టులకి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంది, కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ ఉంది, కొన్ని పోస్టులకి 10th ఉంది, కొన్ని పోస్టులకి 7th బిలో ఉంది. ఓకేనండి. తర్వాత మ్యాక్సిమం మనం ఎక్కువ మంది రాసేది మాత్రం గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులే. అయితే దీంట్లో 80 ఎంసీక్యూస్ ఇస్తారండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 ఇస్తారు కంప్యూటర్లో. ఆ 80 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో ఈ ఎగ్జామ్ రాయాలి. 80 మార్కుల్లో 40 మార్కులు ముఖ్యంగా కొన్ని ఎగ్జామ్స్కి, మేజర్ పోస్టులకి జీకే 40 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులు ఉంటుంది. మిగతా కొన్ని పోస్టులకి జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. వాటి గురించి మనం కింద చర్చిద్దాం. ఓకేనండి. ఎగ్జాము తెలుగులోను ఇంగ్లీష్లోను కన్ఫామ్గా ఉంటుంది. సో బోత్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. జీకే పేపరు ఇంగ్లీష్లోనే ఉంటుంది. అది పెద్ద విషయం ఏం కాదు. అయితే ముఖ్యమైన పోస్టులకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు ఉంది కదా. వాటిల్లో ముఖ్యంగా నేను ఆల్రెడీ సిలబస్ను కూడా మనం చెప్తున్నాం. ఇదే సిలబస్ని మనం ఆన్లైన్ క్లాసెస్లో కూడా అరేంజ్ చేసాం. జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్లో మొత్తం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు అండ్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, ఇండియన్ జియోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్, వ్యవసాయము పర్యావరణము, ఇండియన్ ఎకానమీ ఆర్థిక శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్ ఎవ్రీడే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు డే టు డే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైంటిఫిక్ రీసెర్చ్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్ అండ్ స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా, ఇలా 12 టాపిక్స్ ఇచ్చారండి జనరల్ నాలెడ్జ్లో. అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్, సెంటెన్స్ జంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనమ్స్, యాంటోనమ్స్, ఇడోమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ 1 word సబ్స్టిట్యూషన్, 80 టాపిక్స్ని ఇచ్చారు. సో ఇవి సిలబస్ అండి. దీన్ని కంప్లీట్గా ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో న్యూ క్లాసెస్ వైజ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏపీ హైకోర్టు తరఫున ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైనా కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయొచ్చు, మీకు కంప్లీట్ డీటెయిల్స్గా ఇస్తారు. అయితే అన్ని పోస్టులకు కూడా క్వాలిఫైయింగ్ మార్క్ ఉందండి. ఎప్పుడు మీరు క్వాలిఫై అవుతారంటే ఓపెన్ వాళ్ళైతే 40% మార్క్స్ తెచ్చుకోవాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే బీసీ 35% మార్క్స్ తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 30% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దామండి. ఇప్పుడు అంటే 10 రకాల పోస్టులు ఉన్నాయి. ఏ పోస్టు ఎన్ని ఉన్నాయి, అవి ఏ క్వాలిఫికేషన్తో ఉన్నాయి, సో
వాటి సిలబస్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అండి, ఇది ఫేవరెట్ పోస్ట్. జూనియర్ అసిస్టెంట్ ఇవి మొత్తం అన్ని జిల్లాల మీద కలిపి 230 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 80 మార్క్స్కి ఉంటాయి. ఈ 80 మార్క్స్లో 40 మార్కులు ఇంగ్లీషు, 40 మార్కులు జీకే ఉంటుంది. రెండోది వచ్చేసి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇవి 80 పోస్టులు ఉన్నాయండి, 80 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా ఎనీ డిగ్రీ. కాకపోతే స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 3కి మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ ద్వారా టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి టైపిస్ట్ అండి. టైపిస్ట్ 162 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా ఎనీ డిగ్రీ ప్లస్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. దీనికి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ ద్వారా పొంది ఉండాలి టైపిస్ట్. దీనికి కూడా జీకే 40 మార్కులు అండ్ ఇంగ్లీష్ 40 మార్కులు. స్టీనోగ్రాఫర్కి కూడా జీకే 40 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులు. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ అండి. సో ఫీల్డ్ అసిస్టెంట్ కంప్యూటర్ సర్టిఫికెట్ ఇక్కడ మనకి ఈ రెండింటికి కనపడుతుంది, ఇక్కడ స్టీనోగ్రాఫర్కి అండ్ టైపిస్ట్కి. జూనియర్ అసిస్టెంట్కి కంప్యూటర్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు, జస్ట్ కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే చాలు. ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే చాలు. 56 పోస్టులు ఉన్నాయి. ఇది ఎనీ డిగ్రీ. ఇది కూడా జీకే 40 మార్కులు అండ్ ఇంగ్లీష్ 40 మార్కులు. ఓకేనండి. తర్వాత ఎగ్జామినర్లో 32 పోస్టులు ఉన్నాయండి. ఇంటర్మీడియట్తో ఇది క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్తో. సో ఇక్కడ జీకే, ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం చాలా ఈజీగా, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటాయి. తర్వాత కాపీయిస్ట్ 193 పోస్టులు ఉన్నాయండి. ఇది ఇంటర్మీడియట్తోనే టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలి. మీకు ఇంటర్మీడియట్తోనే టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండాలి. జీకే, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ పోస్టులు 28 పోస్టులు ఉన్నాయండి. 7th క్లాస్ వరకు చదువుంటే చాలు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వాలి. ఇంటర్మీడియట్ కన్నా కూడా ఎక్కువ చదువుకొని ఉంటే ఈ పోస్ట్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. దీంట్లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ ఉంటాయండి. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ అండి. 8వ పోస్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ 24 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివి ఉంటే సరిపోతుంది దీనికి. సో జీకే అండ్ ఇంగ్లీష్ దీనికి ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెసర్ సర్వర్, ఇది 164 పోస్టులు ఉన్నాయండి. ఎస్ఎస్సి చదివి ఉంటే ఆర్ ఈక్వలెంట్ చదివి ఉంటే చాలు. దీంట్లో జీకే, జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ ఉన్నాయండి. అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఇది ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. 651 పోస్టులు ఉన్నాయి. 7th క్లాస్ చదివి ఉంటే చాలు. ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదివి ఉండకూడదు ఈ పోస్టులకి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ అనేది దీంట్లో అడుగుతారు. మొత్తం 1620 పోస్టులకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులతో ఒక్కొక్క పోస్టు రిలీజ్ అయిందండి. 10 రకాల పోస్టులు 1620 వేకెన్సీస్తో రిలీజ్ అయినాయి. వీటిని అప్లై చేసుకునేది 13వ తారీఖు నుంచి, ఈ నెల 13 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు. సో ఈ నెల 13వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు, ఈ నెల 13వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. నేను ఇంకొక వీడియోలో మీకు ప్రత్యేకంగా ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుతూ ఉంటాను. సో ఫర్దర్ వీడియోస్లో చూడొచ్చు. ఇక్కడ మాత్రం ఒక అవలోకనం, మీకు ఒక అవగాహన వచ్చే విధంగా నేను మాట్లాడాను. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క పోస్ట్కి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీ వైజ్ ఏంటి, డిస్ట్రిక్ట్ వైజ్ ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మనం ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్విఆర్ వెబ్సైట్కి వెళ్ళండి. అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకు వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి, SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి.
బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి, ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.